ఇది పెద్ద జంతువు అన్నమాట. మనకు భూమిపైన నివసించే జంతువుల్లో ఏనుగు ఇప్పట్లో అయితే. అదే ఒకప్పుడు అయితే డైనోసార్స్ అన్నమాట. చూసాం కదా మన సినిమాలో డైనోసార్స్ చూసారా లేదా? అవి ఒకప్పుడు పెద్ద జీవులు అన్నమాట. ఇప్పుడు ఏనుగులు. పొడవైన జంతువు ఏది చెప్పండి చూద్దాం. చెప్పు సాయి. కాదు, పొడవైన జంతువు జిరాఫీ పొడవగానే ఉండే జంతువు. మెడ ఇట్లా పైకి ఉంటుంది కదా, అదనమాట. ఆడుకోవట్లే, అది ఈగలు తరుముకుంటుంది. దానికి ఈగలు వెళ్తుంటాయి కదా, ఈగలు తరుముతా ఉందన్నమాట. ఇది గోశాల. వాటికి నామాలు ఉన్నాయి చూడు, 3 నామాలు ముందర. ఇవి రోజు దేవునికి పళ్ళకి ఊరేగించడానికి పోతాయి రోజు. ఇంకా మొత్తం 4 ఏనుగులు ఉంటాయి ఇక్కడ. 4 ఏనుగుల్లో 2 ఇప్పుడు అక్కడికి పోయింటాయి, పంపించింటారు. అవి 2 వచ్చేస్తే మళ్ళీ సాయంత్రం 2 పోతాయి. మళ్ళీ అవి వచ్చి ఫుడ్ తినేసి రెస్ట్ తీసుకొని మళ్ళీ ఆ తొట్టెల్లో నీళ్ళు పెట్టేస్తారు. అన్నీ తాగేసి పడుకుంటాయి. ఇంగ్లీష్లో ఏమంటారు? ఎలిఫెంట్ స్పెల్లింగ్ ఎలిఫెంట్ అంటే ఏనుగు. రోజు వచ్చేవాడు వాటికి అరటిపండు పెడితే మనం అవి తినేసి మన వాళ్ళని ఆశీర్వదిస్తాయి. ఇక్కడ కాదు, బయట వచ్చినాక. ఇప్పుడు లోపలికి పంపించారు వాటి.